ఈసారి మనం మాట్లాడుకోబోయే షో ఒక మాస్టర్ పీస్ అయిన షో. ఇది కేవలం కార్టూన్ మాత్రమే కాదు, ఇది ఒక ఎపిక్ జర్నీ. ఇందాక ఆ షో ఏంటంటే అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్. ఫస్ట్ లో మనం దీన్ని చూసినప్పుడు దీని డెప్త్ మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూస్తే ఇది ఒక ఎమోషనల్ రోలర్ కాస్ట్. ఈ రోజు మనం ఒక స్పెషల్ యానిమేటెడ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. వాటర్, ఎర్త్, ఫైర్, ఎయిర్ ఈ 4 ఎలిమెంట్స్ తో ప్రపంచాన్ని శాసించిన ఒక హీరో గుర్తున్నాడా? అదే మన యాంగ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్. ఈ షో ఎందుకు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ షోస్ గా నిలిచిపోయిందో, దీని వెనుక ఉన్న డీప్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ లెజెండరీ సిరీస్ యొక్క బ్రేక్ డౌన్ అండ్ డీటెయిల్ స్టోరీ చూసేద్దాం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం ఈ షో యొక్క వరల్డ్ అండ్ థీమ్ గురించి చూద్దాం. ఈ షో యొక్క థీమ్ అండ్ వరల్డ్ గురించి చెప్పాలంటే బ్యాలెన్స్, రిడెంప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ప్రపంచంలో శాంతి ఉండాలంటే ఈ 4 నేషన్స్ కలిసి ఉండాలనేది దీని మెయిన్ థీమ్. ఇప్పుడు మనం ఇందులోని ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో 4 నేషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే వాటర్ ట్రైబ్, ఎర్త్ కింగ్డమ్, ఫైర్ నేషన్ అండ్ ఎయిర్ నోమాడ్స్. ప్రతి నేషన్ లో కొంతమంది బెండింగ్ పవర్స్ తో ఆ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయగలరు, కానీ అవతార్ మాత్రమే ఈ 4 ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు మనం ఈ షో యొక్క డీటెయిల్ బ్రేక్ డౌన్ స్టోరీ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ది బిగినింగ్ గురించి చూద్దాం. 100 years క్రితం ఫైర్ నేషన్ ప్రపంచాన్ని తన కంట్రోల్ లో తెచ్చుకోవాలని వార్ స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో కొత్త అవతార్ గా పుట్టిన యాంగ్, ఒక 12 years ఓల్డ్ బాయ్, తన రెస్పాన్సిబిలిటీస్ కి భయపడి తన స్కై బైసన్ అప్పాతో కలిసి తప్పించుకుంటాడు. కానీ ఒక స్ట్రాంగ్ వల్ల సీలో పడిపోయి తన పవర్స్ తో తన చుట్టూ ఒక ఐస్బర్గ్ ని క్రియేట్ చేసుకుని ఫోర్జన్ స్టేట్ లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ది అవాకింగ్ గురించి చూద్దాం. 100 years తర్వాత సౌతర్న్ వాటర్ ట్రైబ్ కి చెందిన కటారా అండ్ సోకా యాంగ్ ని ఐస్ నుండి బయటికి తెస్తారు. కానీ ఈ 100 years లో ఫైర్ నేషన్ ప్రపంచాన్ని నాశనం చేసింది. ఎయిర్ నోమెన్స్ అందరిని చంపేసింది. ఇప్పుడు యాంగ్ ఇస్ ది లాస్ట్ ఎయిర్ బెండర్. ఇప్పుడు మనం ది జర్నీ గురించి చూద్దాం. యాంగ్ కి కేవలం ఎయిర్ బెండింగ్ మాత్రమే వచ్చు. ఫైర్ లార్డ్ ఓజైని స్టాప్ చేయాలంటే యాంగ్ మిగిలిన 3 ఎలిమెంట్స్ లైక్ వాటర్, ఎర్త్, ఫైర్ నేర్చుకోవాలి. ఈ జర్నీలో యాంగ్ కి తోడుగా కటారా, సోకా తో అలియాస్ ఎర్త్ బెండర్ అండ్ అప్పు ఉంటారు. ఇప్పుడు మనం ఈ షోలోని రివెలరీ అండ్ జూకో గురించి చూద్దాం. స్టోరీలో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఉంది. అది ఏంటంటే ప్రిన్స్ జూకో. తను ఫైర్ నేషన్ ప్రిన్స్, కానీ తన ఫాదర్ తన బానిస చేస్తాడు. అవతాన్ని పట్టుకుంటే తన హానర్ తిరిగి వస్తుందని జాకీ యాంగ్ వెంట పడతాడు. కానీ స్లోగా జూకోలో చేంజ్ వచ్చి చివరకు యాంగ్ కి టీచర్ గా మరి హీరోగా మారతాడు. ఇప్పుడు మనం ఇందులోని ఫైనల్ బ్యాటిల్ గురించి మాట్లాడుకుందాం. సోజిన్స్ కామెట్ వచ్చిన రోజు ఫైర్ నేషన్ కి పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రోజు యాంగ్ ఫైర్ లార్డ్ ఓజైని ఎలా ఎదుర్కొన్నాడు, తన నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్ ని వదలకుండా ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది క్లైమాక్స్. ఇప్పుడు మనం షో డీటెయిల్స్ గురించి చూద్దాం. ఇందులో మొత్తం 3 seasons ఉంటాయి. ప్రతి సీజన్ ని ఒక బుక్ తో రిప్రజెంట్ చేశారు, లైక్ వాటర్, ఎయిర్, ఫైర్. ఇందులో మొత్తం 61 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 23 minutes ఉంటుంది. ఈ షో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే యాపిల్ టీవీలో అవైలబుల్ గా ఉంది. ఈ షోకి IMDb నుండి 9.3 star రేటింగ్ వచ్చింది. రోటెన్ టమాటోస్ రేటింగ్ వచ్చేసి 99% వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోని మెయిన్ క్యారెక్టర్స్ గురించి చూద్దాం. మొదటగా మనం ఈ షో యొక్క మెయిన్ లీడ్ తో స్టార్ట్ చేద్దాం. అతను ఎవరంటే యాంగ్. చాలా ఫన్, లవింగ్, కానీ తన షోల్డర్స్ మీద ప్రపంచాన్ని కాపాడే పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి కటారా, గ్రూప్ కు ఒక మదర్ ఫిగర్, వాటర్ బెండింగ్ లో ఎక్స్పర్ట్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి సోకా, గ్రూప్ లో ఒకటే నాన్ బెండర్, కానీ తన తెలివి స్ట్రాటజీ అండ్ కామెడీ టైమింగ్ తో అందరినీ కాపాడుతాడు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి టోఫ్ బెయిఫాంగ్, బ్లైండ్ ఎర్త్ బెండర్. తను మెంటల్ బెండింగ్ ని కూడా ఇన్వెంట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి అంకుల్ ఐరో, జూకో సన్ఫుల్. ఈయన చెప్పే లైఫ్ లెసన్స్ అండ్ టీమ్ మీద ఉన్న లవ్ ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఈ షో యొక్క పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి చూద్దాం. ఈ షో యొక్క పాజిటివ్స్ గురించి చెప్పాలంటే క్యారెక్టర్ డెవలప్మెంట్. ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ జూకోస్ రిడెంప్షన్ ఆర్క్. నెక్స్ట్ పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ అండ్ యాక్షన్. బెండింగ్ సీక్వెన్సెస్ మార్షల్ ఆర్ట్స్ ని బేస్ చేసుకొని ఉంటాయి. చూడడానికి చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ షో యొక్క నెగటివ్స్ గురించి చూద్దాం. నాకు తెలిసి ఈ షోలో నెగటివ్స్ వెతకడం చాలా కష్టం, కానీ కొన్ని ఎపిసోడ్స్ ఫిల్లర్స్ లా అనిపించవచ్చు, కానీ అవి కూడా వరల్డ్ బిల్డింగ్ కి చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా ఈ వీడియో కంక్లూషన్ ఏంటంటే అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ కేవలం కిస్ షో కాదు. ఇందులో ఫ్రెండ్షిప్, సాక్రిఫైస్ అండ్ మనం మనతో చేసే యుద్ధం ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ గురించి చాలా గొప్పగా చెప్పారు. మనం ఎవరం, మన డెస్టినీ ఏంటి అని తెలుసుకునే జర్నీ ఇది. మీరు ఇప్పటి వరకు ఈ షో చూడకపోతే యువర్ లైఫ్ ఇస్ ఇన్కంప్లీట్ ఫ్రెండ్స్.
ఇమీడియట్ గా నెట్ఫ్లిక్స్ లో స్టార్ట్ చేసేయండి. దిస్ ఈజ్ ఏ 10/10 మాస్టర్ పీస్. సో అవతార్ లో మీ ఫేవరెట్ బెండర్ ఎవరు? ఆంగా, టోఫా లేక ప్రిన్స్ జూకోనా? తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. ఇందులో ఉన్న మ్యాజిక్ సీక్వెన్సెస్ లో మీకు ఏది ఇష్టమో కూడా నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నోస్టాలిక్ గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ చైల్డ్హుడ్ గ్యాంగ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్స్ లో వేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్ యానిమేటెడ్ సిరీస్ బ్రేక్ డౌన్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఎపిక్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ స్టే బ్యాలెన్స్.